బ్యాక్ టు మై ఛానల్ బాబీ డాల్ వ్లాగ్. సో ఈ రోజు వీడియోలో ఏంటి అంటే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీకు చూపిస్తాను. ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ కలెక్షన్. యాక్చువల్లీ నేను ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను వీడియో పర్పస్ కోసం అని చెప్పి ఇట్లాగా రెడీగా అయితే పెట్టుకున్నాను. అయితే నేను ఎట్లా స్టోర్ చేసుకుంటాను అని అంటే ఇలా ప్లాస్టిక్ బాక్స్ లో పెడతాను. జిప్లాక్ కవర్ లో వేసేసి ఇలా ప్లాస్టిక్ బాక్స్ లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఇయర్ రింగ్స్ కి అయితే సెపరేట్ గా బాక్సెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి మీషో, అమెజాన్ అన్నిట్లో కూడాను. కానీ యాజ్ ఆఫ్ నౌ నేనైతే ఇట్లానే స్టోర్ చేసుకుంటున్నాను. ఒక ఇయర్ రింగ్ ఎక్కడెక్కడ తీసుకున్నాను అండ్ ఎంత కాస్ట్ పడింది, ఎట్లాంటి టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ కి ఎట్లాంటి ఇయర్ రింగ్ సెట్ అయితే అంతా కూడా కంప్లీట్ ఈ వీడియోలో అయితే చెప్తాను. సో నా ఫస్ట్ రీసెంట్ ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అయితే ఇవి. సో ఇవి ఆల్మోస్ట్ చాందబాలా టైప్ వస్తుంది మోడల్ అయితే. సిల్వర్ విత్ పింక్, డార్క్ పింక్ అనమాట. ఇవైతే చాలా బాగుంటాయి. మనకి ఇవి ఎట్లాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కి సూట్ అవుతాయి అని అంటే మెయిన్లీ మనకి లెహెంగాస్ మీద, క్రాప్ టాప్స్ మీదకి, అంటే గేరా ఎక్కువ మనకి డ్రెస్సెస్ కి కింద గేరా ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అట్లాంటి టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ కి ఇట్లాంటి ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగుంటుంది. జనరల్ గా మనం ఇలాగ బ్రైడ్స్ అయితే చేసుకుంటాం కదా, జడ వేసుకున్నప్పుడు ఇట్లాంటి హెవీ ఇయర్ రింగ్స్ ని గనక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇట్లాగా మనం ఇయర్ రింగ్స్ తో ఇలాగా స్టైల్ చేసుకోవచ్చు, నీట్ గా అయితే స్టైల్ చేసుకోవచ్చు. మరి ఇవి ఊడిపోతాయేమో అని మీకు డౌట్ రావచ్చు. సో ఒక దారం అండ్ నీడిల్ తోటి వీటిని మనం గనక స్టిచ్ చేసేసుకుంటే ఊడిపోకుండా చాలా నీట్ గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. నేను ఎక్కడ తీసుకున్నానంటే వన్ టౌన్ లో హోల్సేల్ షాప్ లో తీసుకున్నాను. 120 రూపీస్ పడింది. సెకండ్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అయితే ఇవ్వండి. ఇవి వచ్చేసి మెరూన్ బీజెడ్ స్టోన్ షైనింగ్ లో వస్తుంది. 20 రూపీస్ పడింది. ఈ ఫ్రాక్స్ మీదకి, లెహెంగాస్ కి వాటికి బాగుంటుంది. ఇదైతే ట్రెడిషనల్ లుకింగ్ అయితే ఉండదు ఆబ్వియస్లీ, బికాజ్ ఇది కొంచెం ఫ్యాన్సీ మోడల్లో ఉండింది కాబట్టి ట్రెడిషనల్ డ్రెస్సెస్ కి అయితే అంతగా సూట్ కాదు. సో వీటి రేట్ కూడా వచ్చేసి సేమ్ 120 రూపీస్. ఇది నేను విజయవాడ బిసెంట్ రోడ్ లో తీసుకున్నాను. ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంతా కూడా నేను స్ట్రీట్ షాపింగ్ లో చేసినవే. అండ్ దాని తర్వాత ఇది మల్టీ కలర్ అనే చెప్పచ్చు, కాకపోతే పేస్టల్ కలర్స్ అనమాట. డార్క్ కలర్స్ ఏం కాదు, పేస్టల్ కలర్స్. ఇలాగ చిన్నగా లోపల బుట్ట వచ్చేసి ఇలాగ డైమండ్ షేప్ లో ఒక ఇయర్ రింగ్ అనమాట. ఇవి వచ్చి 100 రూపీస్ పడింది. ఇది కూడా స్ట్రీట్ షాపింగ్ లో తీసుకున్నదే. ఇవి 100 రూపీస్ పడింది. ఇవి కూడా చాలా బాగుంటుంది. ఇవి నార్మల్ మనం డైలీ వేర్ టాప్స్ కి మీదకి కానీ, స్ట్రైట్ కట్ టాప్స్ ఉంటాయి కదా, సో అట్లాంటి వాటి మీదకి బాగుంటుంది. ట్రెడిషనల్ వేర్ కదా అంత సూట్ కాకపోవచ్చు. అయితే చాలా బాగున్నాయి కదా. సో మిస్టల్ కలర్స్, మోడల్ కూడా చాలా బాగుండింది. దాని తర్వాత ఇవి నేను తీసుకొని కూడా ఒక 3 ఇయర్స్ అవుతుంది. ఈ బుట్టలు తీసుకొని 3 ఇయర్స్ అవుతుంది. సో ఇది వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్ లో ఉన్నాయి, గోల్డ్ విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ లో ఉన్నాయి. ఇవి ఆబ్వియస్లీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీదకే చాలా బాగుంటాయి. అండ్ ఇవి వచ్చేసి 150 రూపీస్ పడింది. బాగుంటాయి, ట్రెడిషనల్ డ్రెస్సెస్ కి అయితే చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి ఈ పీచ్ కలర్ లో ఉన్న ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. సింపుల్ గా చాలా నీట్ గా ఉంటాయి అండ్ మన లుక్ ని కూడా ఎలివేట్ చేస్తాయి అన్నమాట ఇట్లాంటివి. ఇంకా నాకులాగా రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి అయితే ఇట్లాంటివి ఇంకా చాలా బాగా సూట్ అవుతాయి. అండ్ ఇవి పేస్టల్ కలర్ అనమాట, పీచ్ కలర్ విత్ వైట్ స్టోన్ అనమాట. 80 రూపీస్ కాస్ట్ వచ్చేసి 80 రూపీస్. చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్. అండ్ ఇవి వచ్చి మెరూన్ షేడ్ విత్ సీజెడ్ అండ్ ఇలా పర్ల్స్ టైప్ కాంబినేషన్ లో ఉన్న ఇయర్ రింగ్స్. ఇవి హెవీగా కనిపించచ్చు కానీ అసలు వెయిట్ ఉండదు, చాలా లైట్ వెయిట్. ఇవి వచ్చేసి మనకి 150 రూపీస్ పడింది. ఇవి మోస్ట్లీ ట్రెడిషనల్ వాటికి అయితే చాలా బాగుంటుంది. అంటే లెహెంగాస్, హాఫ్ శారీస్ మీదకి, శారీస్ మీదకి కూడా చాలా బాగుంటుంది. సో దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. ఇది కూడా స్ట్రీట్ షాపింగ్ లో తీసుకున్నదే. అండ్ ఈ బ్లాక్ కలర్ విత్ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉన్న ఇయర్ రింగ్స్, ఇది కూడా నేను స్ట్రీట్ షాపింగ్ లో తీసుకున్నానండి. ఇది కాస్ట్ వచ్చేసి అరౌండ్ 120 రూపీస్ పడింది. బాగుంటుంది. బ్లాక్ విత్ గోల్డ్ కాంబినేషన్ అంటే ఇంకా ఆల్మోస్ట్ మన దగ్గర బ్లాక్ గోల్డ్ కాంబినేషన్ లో ఉన్న డ్రెస్సెస్ చాలానే ఉంటూ ఉంటాయి కదా, సో వాటన్నిటికీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా ట్రెడిషనల్ కి అంత బాగోదండి. ట్రెడిషనల్ కి కంటే మెయిన్లీ క్రాప్ టాప్స్, ఆరల్స్, స్ట్రైట్ కట్ డ్రెస్సెస్, ఇట్లాంటి అనార్కలి డ్రెస్సెస్, ఇట్లాంటి వాటికైతే బాగుంటాయి ఈ మోడల్ అయితే. ఇవి తీసుకొని ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. కానీ ఇయర్ రింగ్ ఏ డ్రెస్ మీద కూడా ఇంకా సూట్ కాలేదు, కానీ మోడల్ నచ్చి నేను తీసుకున్నాను. సో దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ పడింది. ఇది
ఆల్మోస్ట్ లైట్ గ్రీన్ సీ గ్రీన్ షేడ్ వస్తాయి, బాగుంటుంది. లో షేడ్లో ఉన్న బుట్టలు, సింపుల్ బుట్టలు, లైట్ వెయిట్. ఇది మీకు ఇక్కడ స్టోన్ లా కనిపిస్తుంది కానీ ఇది అసలు స్టోన్ కాదండి, స్టోన్ కాదు, జస్ట్ సిల్వర్ ప్లేట్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఇలా లెమన్ ఎల్లో హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారు. సో ఇది కూడా మనకి ట్రెడిషనల్ డ్రెస్సెస్ కి బాగుంటాయి. వైట్ అనాల ప్యూర్ సిల్వర్, యాక్చువల్లీ సెట్ అన్నమాట. ఒక సెట్ మీద వచ్చిన ఇయర్ రింగ్స్, అంటే చోకర్ సెట్ లాగా ఉంటుంది, బట్ అది పాడైపోయింది. బట్ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి అని చెప్పి నేను ఉంచేసాను. సో దీని కాస్ట్ ఇంకా తెలియదు, సెట్లో వచ్చింది కాబట్టి. నార్మల్గా డైలీ వేర్కి టాప్స్ మీదకి యూజ్ అవుతాయి ఇట్లాంటి సింపుల్ బుట్టలు. ఇలాగ స్ట్రైట్గా ఒక డిజైన్ వచ్చేసి చిన్నగా ఇలాగ బుట్ట వచ్చి అండ్ చిన్న హ్యాంగింగ్స్ అయితే వచ్చినాయి, పర్ల్ కలర్లో ఉండే హ్యాంగింగ్స్. ఇక్కడ డైలీ వేర్ టాప్స్ మీదకి అయితే చాలా బాగుంటుంది. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి అరౌండ్ 100 రూపీస్ పడింది. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇది ఇందాక నేను చూపించాను కదా లెమన్ ఎల్లో షేడ్లో ఉన్న ఇయర్ రింగ్స్, ఎల్లో షేడ్లో ఉన్న ఇయర్ రింగ్స్. ఇది మాత్రం ప్యూర్ వైట్ అన్నమాట. ఇది ఎక్కడ కూడా స్టోన్ కాదు, ఇది స్టోన్లా కనిపిస్తుంది కానీ ఇది స్టోన్ కాదు, జస్ట్ సిల్వర్ ప్లేట్ అన్నట్టు విత్ పర్ల్స్ వచ్చినాయి. ఇది కూడా అరౌండ్ 100 రూపీస్ పడిందండి. ఇది మోస్ట్లీ ట్రెడిషనల్ డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది, లేదంటే స్ట్రైట్ టాప్స్ మీద కూడా చాలా బాగుంటుంది. రీసెంట్గా తీసుకున్న ఇయర్ రింగ్స్ అన్నమాట. యాక్చువల్లీ నాకు ఇలాగ ఎంబ్రాయిడ్ గ్రీన్లో ఉన్న ఇయర్ రింగ్ కావాలి, బట్ నాకు ఈ మోడల్ ఏమంత నచ్చలేదు. కాకపోతే నాకు ఇంకా ఈ గ్రీన్లో కావాలనేసరికి నేను ఇయర్ రింగ్స్ అయితే తీసేసుకున్నాను. ఇది వచ్చేసి 120 రూపీస్ పడింది. బాగుంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. ఇది స్టోన్సే, ప్లేటింగ్స్ ఏం కాదు, ఇది స్టోనే. సో చాంద్బాల్ ఇయర్ రింగ్స్ ఇక్కడ బాగుంటాయి సింపుల్గా. ఇవి 120 రూపీస్ పడిందండి.